హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి హిస్టరీ బిట్స్ పార్ట్ 2. సింధు నాగరికతలో ఈ పంట చిహ్నం కనుగొనలేదు. ఆన్సర్ సి చెరుకు. ఆన్సర్ సి చెరుకు. హరప్ప ప్రజలు వాడిన ఆయుధాలు దేనితో తయారైనవి? ఆన్సర్ డి పైవన్నీ. ఆన్సర్ డి. సింధు నాగరికత కాలంలో కొలతలు ఈ పద్ధతిలో ఉండేవి. ఆన్సర్ ఏ దశాంశ పద్ధతి. సింధు ప్రజలకు తెలియని లోహం. ఆన్సర్ సి ఇనుము. హరప్ప సంస్కృతిలో మట్టితో చేసిన గుర్రం బొమ్మ దొరికిన ప్రదేశం. ఆన్సర్ డి లోథార్. ఆన్సర్ డి. హరప్ప నాగరికత ప్రజలు వరి ధాన్యం పండించినట్లు ఈ కింది చోట్ల జరిపిన త్రవ్వకాలలో వలన తెలుస్తుంది. ఆన్సర్ ఏ లోథార్ రంగాపూర్. ఆన్సర్ ఏ. ఆర్యులు దండయాత్రల హరప్ప సంస్కృతి పతనానికి కారణమని నమ్మిన పండితుడు. ఆన్సర్ ఏ మార్టిన్ మార్ విల్లర్. సింధు మరియు మెసొపొటేమియా ప్రజల మధ్య వ్యాపారానికి ఒక ప్రదేశ ఓడరేవుగా ఉన్నది. ఆన్సర్ సి బహరానా. ఆన్సర్ సి. సిక్కు మతాన్ని స్థాపించినది. ఆన్సర్ బి గురు నానక్. ఆన్సర్ బి. సిక్కు మతాన్ని పాటించే వారిని సింగ్ అంటే సింహంగా పిలవాలి అని పేర్కొన్నది. ఆన్సర్ బి గురు తేజ్ బహదూర్. సిక్కుల పవిత్ర గ్రంథం ఆయన ఆది గ్రంథం లేదా గురు గ్రంథం సాహెబ్ను రచించినది. ఆన్సర్ బి అర్జున్ సింగ్. అమృత్సర్లోనే స్వర్ణ దేవాలయానికి పునాది వేసినది. ఆన్సర్ డి రామదాసు. కల్సాను ఏర్పాటు చేసినది. ఆన్సర్ డి గురు గోవింద్ సింగ్. పంజాబ్ కేసరి అనే బిరుదు కలిగినది. ఆన్సర్ ఏ మహారాజ్ రంజిత్ సింగ్. ఆన్సర్ ఏ. అమృత్సర్ స్వర్ణ దేవాలయానికి బంగారు పూత పూయించినది. ఆన్సర్ ఏ మహారాజ్ రంజిత్ సింగ్. ఏ ఒప్పందం ద్వారా మొదటి ఆంగ్ల సిక్కు యుద్ధం ముగిసినది? ఆన్సర్ బి లాహోర్ ఒప్పందం. యుద్ధాల ద్వారా ఆంగ్లేయులు జయించిన చివరి రాజ్యం. ఆన్సర్ సి పంజాబ్. బైర్బోల్ ఒప్పందం ప్రకారం పంజాబ్ను పాలించుటకు ఎంతమంది సభ్యులతో ఒక కోర్ట్ ఆఫ్ రిజెన్స్ అనే ఆంగ్లేయులు ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి 8. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో వెలుగులోకి వచ్చిన షాడస్ మహాజన పదాల సంఖ్య. ఆన్సర్ బి 18. కాశీ షాడస్ షోడస్ మహాజన పదం ఈ రెండు నదుల మధ్య కేంద్రీకృతమై ఉన్నది. ఆన్సర్ డి వారణాసి. యువ బెంగాల్ ఉద్యమం భావాలను ప్రచారం చేసిన ప్రసిద్ధి పత్రిక. ఆన్సర్ బి. ఆన్సర్ బి బిల్ సేవా మండల్ను 1922లో స్థాపించిన వారు? ఆన్సర్ బి అమృతలాల
విఠల్ దాస్ ఠక్కర్. ఆన్సర్ బి. 1932లో అఖిల భారత్ హరిజన సంఘాన్ని నెలకొల్పినది. ఆన్సర్ బి. గాంధీజీ. దివ్య జ్ఞాన సమాజం తొలి కేంద్రం. ఆన్సర్ ఏ. న్యూయార్క్. వేదాలకు తరలిపోండి, గో బ్యాక్ టు వేదస్ అని నినాదించినది దయానంద సరస్వతి. శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించినది. ఆన్సర్ డి. దయానంద సరస్వతి. ప్రార్థన సమాజాన్ని స్థాపించినది. ఆన్సర్ ఏ. ఆత్మారామ పాండురంగ. 1. స్వతంత్ర పోరాటంలో రైతాంగ హక్కుల రక్షణ కోసం వీరోచితంగా పోరాడి తను జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప స్త్రీ వీర గున్నమ్మ. ఆన్సర్ సి. మానవ జాతికి మతం లేదు, కులం లేదు, జాతి లేదు అని ప్రకటించినది. ఆన్సర్ సి. రామస్వామి నాయకర్. కుష్టి రోగుల కోసం గాంధీజీ నెలకొల్పిన ఆశ్రమం యొక్క కేంద్ర స్థానం. ఆన్సర్ ఏ. స్వామి వివేకానందుడు చికాగో మత సభకు హాజరైన సంవత్సరం. ఆన్సర్ బి. 1891. సిక్కుల్లో నామధారి ఉద్యమాన్ని చేపట్టినది. ఆన్సర్ డి. ఆనంద్ సింగ్. బాబా దర్బార్ సింగ్ నిరంకారి ఉద్యమాన్ని ఏ సంవత్సరం ప్రారంభించాడు? 18 డి. ఆన్సర్ డి. 1855. అఖిల దళ ఆరంభించిన సంవత్సరం. ఆన్సర్ డి. 1922. 1926లో భారతదేశంలో వెలువడిన తొలి హిందీ పత్రిక. ఉదాంత మార్తాండం. ఆన్సర్ ఏ. రాజా రామ్మోహన్ రాయ్ క్రీస్తు శకం 1820వ సంవత్సరంలో ఖురాన్ పఠించి ప్రచురించిన గ్రంథం. ఆన్సర్ ఏ. బోధిని సభను స్థాపించిన వారు. ఆన్సర్ ఏ. దేవేంద్రనాథ్ ఠాగూర్. నరేంద్ర మండలి ఏ సంవత్సరంలో స్థాపితమైంది? ఆన్సర్ డి. 1921. టీకే కార్వే హిందూ వితంతు శరణాలయాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? ఆన్సర్ బి. 1896. బ్యాంక్ ఆఫ్ బెంగాల్లో గుమస్తా ఉద్యోగం రాజీనామా చేసి సంఘ సంస్కరణలో కీలక పాత్ర పోషించినది. ఆన్సర్ బి. కేశవ చంద్రసేన. తెలుగు పత్రికా రంగంలో ముఖ్య పాత్ర వహించిన ఆంధ్రపత్రిక మొదటిసారి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆన్సర్ బి. బొంబాయి. హిందూ దేశ దర్పణ అనే పత్రిక ప్రచురించిన సంఘ సంస్కర్త. ఆన్సర్ ఏ. కేశవ చంద్రసేన. ఆర్య మహిళా సమాజ స్థాపకురాలు. ఆన్సర్ ఏ. పండిత్ రామాబాయి కులతత్వాన్ని విమర్శిస్తూ చేసిన రచన. ఆన్సర్ బి. హై క్యాస్ట్ హిందూ ఉమెన్. 1896లో డీకే కార్వే హిందూ వితంతు శరణాలయాన్ని ఎక్కడ నెలకొల్పారు? ఆన్సర్ సి. బొంబాయి. ఏజ్ ఆఫ్ కన్సెంట్ బిల్ ఏ సంవత్సరంలో రూపొందించబడినది? ఆన్సర్ సి. 1891. 1921వ సంవత్సరంలో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందినది. ఆన్సర్ బి.
అండ్ బీసెంట్. రామకృష్ణ మిషన్ను వివేకానందుడు ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? ఆన్సర్ బి 1897. అరవిందుడు తను విప్లవ భావాలను ప్రచారం చేయటానికి 1906లో ప్రారంభించిన పత్రిక? ఆన్సర్ డి. ఈ కింది వారిలో ఒకరు ముస్లిం లీగ్ను కోరిన పాకిస్తాన్ రాజ్య సమర్థకుడు కానివారు? ఆన్సర్ డి. అబుల్ కలాం ఆజాద్. వాయిస్ ఆఫ్ ఇండియా పత్రిక స్థాపకుడు? ఆన్సర్ డి. ఆన్ క్రౌన్ డు కింగ్ ఆఫ్ బొంబాయి అనే పేరు పొందిన మరాఠీ నేత? ఆన్సర్ ఏ. ఫిరోజ్ షా మెహమూద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.